సిటీ న్యూస్కు స్వాగతం. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్కు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు కొల్లాటి అశోక్ కుమార్కు పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. థాయిలాండ్లో మార్చిలో జరిగిన మైదుయి బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో అశోక్ కుమార్కు గోల్డ్ మెడల్ సాధించారు. వచ్చే నెలలో నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి ఆయన హాజరవుతున్నారు. మత్స్యకార గ్రామం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ తయారు కావడం పట్ల వికృతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లా నిజాంపట్నం వాసి అని, అతని తల్లి స్వగ్రామం ఎదురుముండి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమని వికృతి శ్రీనివాస్ అన్నారు. త్వరలో నార్త్ అమెరికాలో గోవాలో జరుగుతున్న ఛాంపియన్షిప్లో అతను విజయం సాధిస్తాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తద్వారా అతను ఒలింపిక్కి సెలెక్ట్ అవ్వాలని, మహమ్మద్ అలీలాగా అంత పేరు తెచ్చుకోవాలని నేను అతనికి బెస్ట్ విషయం చెప్తున్నాను. అతనికి ఎప్పుడు నా సపోర్ట్లన్నీ నా ఉంటాయి. అతను ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాలి. అతను కంపల్సరీగా ఒలింపిక్ సెలెక్ట్ అవుతాడు. అది మనకి చాలా గర్వకారణం. సో నేను ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అతను మరింత ఉన్నతంగా పెరగాలని చెప్పి. రోకలి బండతో కొట్టి భార్యను హతమార్చిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. రోకలి బండతో కొట్టి భార్యను అతి దారుణంగా హతమార్చిన ఘటన మచిలీపట్నంలో సంభవించింది. మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దంపతులైన కాగిత శివనాగరాణి, శివనాగరాజు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాణిపై శివనాగరాజు రోకలి బండతో దారుణంగా దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మచిలీపట్నంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై బందరు డీఎస్పీ సుభాని దర్యాప్తు చేపట్టారు. బాగానే ఉంది డాడీ బాబు అందరు చెప్పి రోజు చెప్తే వాడికి నీకు సంబంధం మాట్లాడి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలని చేస్తే అమ్మ ఎన్ని బాధ భరించలేక ఒక లెటర్ రాసి చచ్చిపోతానని వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీసుల ద్వారా ఎక్కడ దొరికింది. మా అమ్మని ఎలా కూడా తెచ్చుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవాడాడు. మంచిగా ఉంటానని తిరుపతి పెళ్లి దొరికితే తీసుకొచ్చాం కానీ కాలు మంచిగా ఉంటానని చెప్పాడు. సరే ఉంటున్నాం అనుకుంటే మళ్ళీ పెద్దకి తెల్లొచ్చు ముక్కు తెచ్చుకున్నాను. అమ్మ కనిపించట్లేదని వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవడాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. 12వ తారీఖుని వచ్చాం. అప్పుడు వచ్చిన కానీ అక్కడేమో తీసుకొచ్చినాడు. రోజుకోటి ఏదో ఒకటి అడిగేవాడు. పిచ్చి పట్టినట్టు అసలు మా అమ్మని ఏదో ఒక రెక్టిక్స్ ఇచ్చేవాడు. అయినా అమ్మ ఓర్చుకోమా ఏం వదిలేమో అది ఇది చెప్పావు. ఈ రోజు 60 సంవత్సరాలకు స్టార్ట్ చేసింది. మేము అందరి పెళ్ళికి వచ్చి పడుకున్న పిన్నోళ్ళు అప్పుడే వెళ్ళారు. డాడీ పడుకుంటానని చెప్పాడంట. మా అమ్మ వాళ్ళకి పడుకున్నాం. మేము ఇద్దరు పడుకుంటాం అంటే ఇంత బాగు వెళ్ళేలా నూరుకుంటే బండ తెచ్చి వేసి సెట్ ఒక్కదాన్ని ఆపడే పోయి డాడీ ఆగమని అసలు గొడవే ఆడుకోవాలి. ఈ రోజు ఏం ఆడుకోవాలా పొద్దు నుంచి గొడవ లేదు. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మనకి తాలూకా పోలీస్ లిమిట్స్లో బొర్రుపోతుపాలెం విలేజ్లో మన కాగిత శివనాగరాణి అనే ఆమెని అతని భర్త అయిన శివనాగరాజు అనే అతను రోకలి బండతో కొట్టడం జరిగింది. వాళ్ళకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా గొడవలు పడతా ఆమె వాళ్ళ యొక్క అమ్మగారింటికి వెళ్ళటం జరిగింది. మంచి మాటలు చెప్పి మరలా సరిగా చూసుకుంటానని 10 రోజుల కిందట తేవటం జరిగింది. ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ పెద్ద కూతురు ఈమె నిద్రపోతూ ఉంటే రోకలి బండతో ఇష్టానుసారంగా కొట్టడం వలన తల మీద ఇంకా వేరే చోట్ల సీరియస్ ఇంజరీస్ జరిగి ట్రీట్మెంట్ నిమిత్తం మన గవర్నమెంట్ హాస్పిటల్కి తేవటం జరిగింది. ట్రీట్మెంట్ పొందుతా చనిపోయింది. ముద్దాయిని తొందరలో అదుపులో తీసుకుంటాం. ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు నిర్వహించారు. ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా జిల్లా స్థాయి చిత్రకళా పోటీలు నిర్వహించాయి. విద్యార్థులలో సృజనాత్మక భావాలను ప్రోత్సహించుటకు ది కాస్మోపాలిటన్ క్లబ్ మరియు మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ సంయుక్తంగా
జిల్లా స్థాయి చిత్రకళా పోటీలను కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించారు. 2వ తరగతి నుండి డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు మరియు ప్రశంసా పత్రం చొప్పున మొత్తం 52 బహుమతులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోదాబత్తుల మల్లేశ్వరరావు, అంబటి కాంతారావు, పి లలిత్ మోహన్, బిఎస్వి రమేష్ తదితరులు ఈ పోటీలను పర్యవేక్షించారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ మరియు ది కాస్మోపాలిటన్ క్లబ్ మచిలీపట్నం సంయుక్త ఆధ్వర్యంలో 19/5/2024న మరి బాలబాలికలకు చిత్రలేఖన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీకి 2వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీకి గుడివేడ, బంటుమిల్లి, పామరు, మల్లవోలు వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వేసవిలో చక్కగా పిల్లలు, పేరెంట్స్, ఉపాధ్యాయులు అందరూ ఉపయోగించుకున్నారు. ఈ అవకాశం కల్పించిన కాస్మోపాలిటన్ క్లబ్ వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఉన్నటువంటి మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటిది. ఇంతకు పూర్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ క్లబ్ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈ కరోనా కాలంలో కొన్ని సందర్భాల్లో చేయలేకపోయినా మరి ఈ సంవత్సరం మన డ్రాయింగ్ మాస్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ పిల్లల్ని పిలిపించి వేసవి కాలంలో ఈ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి, కళాత్మకమైనటువంటి వాళ్ళ యొక్క శక్తిని బయటికి తీయాలి, వెలికి తీయాలి అంటే పిల్లల్లో ఇటువంటి కార్యక్రమాలు కావాలి అని చెప్పేసి ఈ మచిలీపట్నం కాస్మోపాలిటన్ క్లబ్ యొక్క సంఘ సభ్యులు మరియు అందరూ తలుచుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి కారణమైనటువంటి ఆ పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసినటువంటి రమేష్ మాస్టర్. ఈ సమ్మర్ వెకేషన్స్లో అందరూ ఇంట్లో ఎండల్లో, ఉక్కపోతలో ఇంట్లో అలా మొద్దుల్లాగా కూర్చోకోకుండా మనలో ఉన్న కళని ప్రదర్శించడానికి ఇవాళ ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. మేమెంతో ఉత్సాహంగా వేసిన వాటిని అందరికీ చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మాలో ఉన్న కళలన్నింటినీ ఇలా ప్రదర్శించే ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.